నిన్న అమ్మాయి తరపు వాళ్ళ అమ్మాయి బాధితురాలి తల్లి రాసిన లెటర్కి సంబంధించిన వార్త ఇవాళ పేపర్లలో వచ్చింది. నా కూతురి పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉందని భగీరథే అన్నాడంటే అర్థం చేసుకోండి. మేము పెంచిన చలాకీ పిల్ల మాకు లేదు. శారీరక సంబంధం కోసం నా కుమార్తె పైన పదే పదే ఒత్తిడి తెచ్చాడు. మొబైల్ ద్వారా క్షమాపణ కూడా చెప్పిండు. భగీరథ్పై నమోదైన పోక్సో కేసు, బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ. ఆ లేఖను మనం చాలా క్లియర్గా నిన్న చదవడం జరిగింది. ఆ వీడియో మన దాంట్లో కూడా ఉన్నది. ఇగో ఆ 5 గంటల ఆవేదన వర్ణనాతీతం. 2026 మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి అని కోరాం. మైనర్ అయిన మా అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించినప్పటికీ పోలీసులు మమ్మల్ని 5 గంటలు వేచి ఉండేలా చేశారు. మా కుమార్తె అప్పటికే కుంగిపోయి ఉంది. కేసు నమోదు చేసి తమను పంపించాలి అని పదే పదే కోరాం. కానీ కేసు పరిధి అని రకరకాల కారణాలు చెబుతూ పోలీసులు కాలయాపన చేశారు. ఫిర్యాదును ఇతర పోలీస్ స్టేషన్కు బదిలీ చేసే అవకాశం ఉందని తెలిపారు. 0 FIR విధానం గురించి మేము పట్టుబట్టిన తర్వాతే రసీదు ఇచ్చారు. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఆ 5 గంటలు మాకు ఆవేదన భరితం. అదే సమయంలో మా కుటుంబంపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో FIR నమోదైన విషయం మాకు తెలిసింది. ఈ సంఘటనల క్రమం, పోలీసుల తీరు మమ్మల్ని తీవ్రంగా కలిచివేశాయి. మా బిడ్డను రక్షించాల్సిన సమయంలో మా పైన బ్లాక్మెయిల్ ఆరోపణలు రావడం ఆందోళనకు గురిచేశాయి. అందుకే CCTV ఫుటేజ్, జనరల్ డైరీ ఎంట్రీలు, FIR మెటాడేటా, స్టేషన్ రికార్డ్స్, ఫిర్యాదు రిజిస్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలు భద్రపరచాలి అని కోరాం. మా కుమార్తెకు కలిగిన ఈ ఆవేదన మరొకరికి కలగకూడదు. కొందరు కావాలనే దీన్ని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇట్లా ఆమె ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ మీద పేట్ బషీరాబాద్ పోలీసులు ఎందుకు కంప్లైంట్ తీసుకొని కనీసం అక్నాలజ్మెంట్ ఇవ్వాలి? FIR పక్కన పెట్టండి. 1 గంట దాకా ఎందుకు వెయిట్ చేయించారు? DGP దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి నిన్న అదేదో కాన్క్లేవ్ అని నడిచింది, వే టు SMS వాళ్ళది, ఏదో సంథింగ్ వే టు న్యూస్ వాళ్ళది. అందులో చెప్తున్నాడు, అంటే ఇప్పుడు ఆయన ఉరేయాలనా, ఆయన గుంజుకొచ్చి ఉరేయాలనా? మేము ఎవరి మీద కక్ష సాధింపులు చేయం, కేసీఆర్ మీద కూడా మేము చేయం, కక్ష సాధింపులు చేస్తలేం, అందుకే మేము అరెస్ట్ చేస్తలేం అని. అరే చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా. ఆమె ఏమంటుంది, మేము అక్కడ అన్ని గంటల సేపు వెయిట్ చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మేము మాట్లాడినాం కదా స్వయంగా, అక్కడ ఉన్న SHOతో నేను మాట్లాడిన ఆ రోజు రాత్రి 11 గంటలకు మాట్లాడినా, 10 గంటలకు మాట్లాడినా, నేను అక్కడ లేను, ఏదో సర్క్యులేట్ అవుతుంది. ఈ ముగ్గురు అని ఆయన ఎవరు, గిరీష్ దారమోనిది, కాళోజీ శ్రీనివాస్ది, నాది. అసలు నేను అక్కడ లేను. ఒక రకమైన దుష్ప్రచారం ఉంటే తప్పేముంది? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎందుకు వెళ్ళినారు? ఆమెకు భరోసా కల్పించడానికి వెళ్ళినారు, ఒక ధైర్యంగా నిలబడడానికి వెళ్ళినారు. వెళ్ళి వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ఆ పోలీసులని? వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 1240కో 1245కో స్టాంప్ వేసి అక్నాలజ్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు లేకపోతే ఆమెను ఆన్నించి ఎత్తుకపోయి ఎన్నో నిర్మల్లోనో ఇంకెన్నో దించేటోళ్ళు. నేను ఫోన్ చేసినప్పుడు కూడా 5 నిమిషాలన్నా 12:40 దాకా నా దగ్గర ఇంకా మెసేజ్లు ఉన్నాయి, SHOకి పెట్టినాయి. మరి ఎందుకు ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అనేమో ఆడ నిరంజన్ రెడ్డి వాదన చేస్తాడు, ఇక్కడ ప్రత్యర్థి పార్టీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉంటే ఆడ BJP ఉన్నది, సో అందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని. మరి ఇక్కడ కక్షపూరితంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే మరి ఇక్కడ ఈ పాటికి కక్షపూరితంగా కాదు, ఆయన అసలు చట్టం తన పని తాను చేసుకోపోతే ఇది ఇమీడియట్గా FIR కావాలి. మరి ఎందుకు కాలే? అందుకే ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన దానిపైన DGP ఒక ప్రకటన విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి నేను అంటుండు కదా, మాకేం సంబంధం, ఆయన మేము ఉరేయాలనా, గుంజుకొచ్చి ఉరేయాలనా, బండి సంజయ్ అప్పచెప్పాలి, అదంతా బాగానే ఉంది మీరు చెప్పింది. మరి ఎందుకు FIR కాలే ఇమీడియట్గా? ఎందుకు కంప్లైంట్ తీసుకోవాలి మీ పోలీసులు? ఇక్కడ కంప్లైంట్ తీసుకోరు, సాయంత్రానికి 5 గంటలకు FIR నమోదవుతుంది బాధితురాల మీద. ఏం దుర్మార్గం ఇది? మరి ఏ ప్రభుత్వం నడుస్తున్నది ఇక్కడ? ప్రత్యర్థి పార్టీ అంటున్నారు కదా మళ్ళా. ఇది వేస్ట్ ఛానల్, మొత్తం వన్ సైడ్ న్యూస్. ఒక పార్టీకి కంప్లీట్ ఎగనెస్ట్గా, ఒక పార్టీకి కంప్లీట్ సపోర్ట్గా. ఇతను జర్నలిస్టా? నాకు నిన్నేదో ఏదో ఫ్లైర్ వచ్చింది ఒకటి, TRSలో కలిపేసి మమ్మల్ని BRSలో. నేను కూడా BRS కమ్ముడు పోయినట్ట. ఇక మొన్నటిదాకానేమో BJP అన్నారు కొద్ది రోజులు, తర్వాత కాంగ్రెస్ అన్నారు, ఖాన్ అన్నారు, ఇంకోటి అన్నారు. ఇప్పుడు BRS కంట కట్టిరు.
నేను ఏదో అమ్మ ఇది ఒక్కటి మిగిలింది, దీన్ని అంటగట్టరేమో అనుకుంటే దాంట్లో కూడా కలిపేసారు మొత్తానికి. నిన్న ఉండే కదా అది రాకేష్ పంపింది కదా, ఇగో ఇగో కేటీఆర్ పక్కన పెట్టిరు నా ఫోటో. ఇది ఎంత అన్యాయమా ఇది? కేటీఆర్ పక్కన పెట్టిరు నా ఫోటో, ఇలా కలిపేసారు నన్ను కూడా. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని విశ్లేషించే క్రమంలో కొంతమంది కార్యకర్తలకి వాళ్ళకి అగెనెస్ట్గా అనిపించుండొచ్చు. కొన్ని విషయాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, కొన్ని విషయాలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండొచ్చు, కొన్ని విషయాలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండొచ్చు. అదొక పార్టీకి అనుకూలంగా కనిపించి ఉండొచ్చు. అట్లా అని చెప్పి ఆ పార్టీ కార్యకర్త అయిపోతారా? ఇగో ఇంకోటి చూడండి, ఇది చూడండి. చిత్రగుప్తు ఛానల్ గిరీష్ దారమోని, మనతొలి వెలుగు ఛానల్ రఘు, కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్. ఎందుకు? పోక్సో కేసు పెట్టడానికి వెళ్ళిన అమ్మాయి తల్లితో ఏందో మరి. వీళ్ళు ముగ్గురు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? ఆ అమ్మాయి తల్లితో వీళ్ళు ముగ్గురు ఎందుకు వెళ్ళారు? బండి సంజయ్ మీద నిత్యం దుష్ప్రచారం చేస్తే ఈ ముగ్గురినే అమ్మాయి తల్లి ఎందుకు తీసుకెళ్ళింది? రాత్రి 1 గంట వరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకున్నారు? సిట్ అధికారులు వీళ్ళ కాల్ రికార్డులు బయట పెట్టాలని, వీళ్ళ వెనక ఉన్న అసలు పాత్రధారి ఎవరో తెలియాలి. ఇగో ఇక్కడ కేటీఆర్ బొమ్మ, ఇది కేటీఆర్ లాగలేదు, కేటీఆర్ లాగుంది. అంటే ఈయన ఉన్నాడా మా వెనకాల? ఈ మోతవారి ఈయన మా వెనకాల నుండి నడిపిస్తున్నాడా? ఆయన ఏం చెప్పాలి ఇక? ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? సరే అది పక్కన పెట్టండి. పోక్సో కేసు పెట్టడానికి వెళ్ళిన అమ్మాయి తల్లితో వీళ్ళు ముగ్గురు ఎందుకున్నారని అంటున్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, ఈ ముగ్గురులో ఇతను లేడు. నేను బోలే అక్కడికి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి నేను బోలే. ఫస్ట్ ఆ క్లారిటీ ఫస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నేను ఒకవేళ వెళ్ళినా తప్పులేదు, ఎందుకు వెళ్ళలేదు, నేను కూడా వెళ్తే బాగుంటుందని నేను ఇప్పుడు అనుకుంటున్నా. ఓకే, సో నాకేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. నేను వెళ్ళుంటే బాగుండేది అనుకుంటున్నా. ఇంకొక గంట ముందు ఎఫ్ఐఆర్ అయ్యేదేమో, లేదంటే అప్పుడే ఎఫ్ఐఆర్ అయ్యేదేమో, ఇంకొక గంట ముందు ఆ స్టాంప్ అక్నాలజ్మెంట్ ఇచ్చి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చిత్రగుప్తు అండ్ కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్ ఎందుకు వెళ్ళారు? ఆమెకు భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్ళారా? ఇప్పుడు వీళ్ళని చూసి అక్కడున్న పోలీసులు గుర్తుపట్టి వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళు వదలరు అని కారణం చేత కదా ఇప్పుడు ఆమెకి కంప్లైంట్ కాపీ మీద అక్నాలజ్మెంట్ ఇచ్చింది. ఒకవేళ వీళ్ళిద్దరు లేకపోతే ఓన్లీ ఆ బాధితురాలి తల్లి కనుకనే ఉంటే అంతసేపు ఆమెని ఉంచేవాళ్ళ, ఇమీడియట్గా మనకు అక్కడ నుంచి లిఫ్ట్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టే పోలీసులు అక్కడ కనీసం ఆ 12 గంటల 45 నిమిషాలు 1 గంట సమయంలో కనీసం ఆ కంప్లైంట్ కాపీ ఇచ్చారు. కంప్లైంట్ కాపీ మీద స్టాంప్ వేసి ఇచ్చారు. నేను ఫోన్లో ఎస్హెచ్ఓకి మెసేజ్ పెట్టినాను అనమాట. ఎస్హెచ్ఓతో మాట్లాడిన నేను, ఎందుకు డిలే చేస్తున్నారు? 0 ఎఫ్ఐఆర్ అనే ఒక విధానం ఉంది కదా, ఆ 0 ఎఫ్ఐఆర్ అనే నమోదు చేయండి కదా. సరే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకండి, వాళ్ళు నైట్ 1 అవుతుంది, ఒక మహిళ అంతసేపు అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం కరెక్ట్ కాదు. మీరు అక్నాలజ్మెంట్ ఇచ్చేసి పంపించేసేయండి, ఎఫ్ఐఆర్ తర్వాత నమోదు చేయండి, ఎప్పుడైనా నమోదు చేయండి. వాళ్ళకి అట్లీస్ట్ మేము కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసులు తీసుకున్నారని ఒక ఇదన్న ఉంటుంది కదా. అంటే అప్పుడు 12:45కి 5 నిమిషాలు అని అప్పుడు చేసిరు. అసలు ఏమైనా అర్థం ఉందా ఇందులో? ఎందుకు పోయిర్రు? రాత్రి 1 గంట వరకు ఎందుకున్నారు? 1 గంట వరకు ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే పోలీసులు కేసు పెట్టలేదు కాబట్టి, పోలీసులు అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఉండాల్సి వచ్చింది. 6 గంటలకు పోయినప్పుడు వీళ్ళు 6 గంటలకే వాళ్ళు అక్నాలజ్మెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసి ఉంటే 1 గంట దాకా ఎందుకు కూర్చుంటారా? మరి వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న క్రమంలో బాధితురాలు తల్లితో పాటు మరి బండి సంజయ్ వర్గం వాళ్ళంతా వచ్చి ఎందుకు రెక్కి చేసుకుంటూ పోయినారు? దానికి ఆన్సర్ ఉందా? ఇది మాట్లాడొద్దు.